ర్యాంకులు ముఖ్యం కాదు, పిల్లల నవ్వులే మాకు ముఖ్యం. మీ అందరికి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను నేను. లోకంలో పిల్లలందరికీ కూడా 95%, 99% మార్కులు వస్తేనే ఇళ్లలో చాలా పెద్ద పెద్ద కేకులన్నీ కట్ చేసేసి, పెద్ద పెద్ద ఈవెంట్స్ అన్ని చేసేసి, చాలా పెద్ద ఎత్తున సంబరాలని చేసుకుంటారు కదా. అదే కొంచెం తక్కువ మార్క్స్ వస్తే మాత్రం ఇళ్లలో పెద్ద యుద్ధ వాతావరణమే కూడా కనిపిస్తుంటుంది. అంటే తల్లిదండ్రులు అంత ఫైర్ అయిపోతుంటారు పిల్లల మీద. కానీ ముంబైలోని మహమ్మద్ జైద్ అనే ఒక పిల్లోడికి 10వ తరగతి పరీక్షలో కేవలం 55% మార్క్స్ వస్తే ఆ తల్లిదండ్రులు అందరిలా తిట్టడం కానివ్వండి, పక్క వాళ్ళతో పోల్చడం కానివ్వండి, ఇవన్నీ పక్కన పెట్టేసి ఏకంగా వాడి మార్క్ షీట్ ఫోటోని కేక్ మీద ప్రింట్ చేయించి మరీ వాడికి సర్ప్రైజ్ పార్టీ ఇచ్చారు. చూడండి ఒకసారి. ఆ కేక్ మీద ఇంగ్లీష్ లో 57, మ్యాథ్స్ లో 59, సైన్స్ లో 55 అనే సబ్జెక్టుల వారిగా చాలా క్లియర్ గా మార్క్స్ అన్ని కూడా రాసేసి, నువ్వు సాధించిన కష్టానికి మాకు ఇంతే చాలు బిడ్డ అని కుటుంబ సభ్యులంతా కూడా హ్యాపీగా క్లాప్స్ కొడుతూ పిల్లవాడిని హక్ చేసుకుంటుంటే ఆ పిల్లవాడి మొహంలో కనిపించిన నవ్వు ₹1,00,00,000 పెట్టినా దొరకదు కదా. నిజానికి ఈ రోజుల్లో ర్యాంక్స్ కోసం, మార్క్స్ కోసం తల్లిదండ్రులు పెట్టే ఆ ఒత్తిడి భరించలేక ఎంతో మంది పసి ప్రాణాలు బలవుతున్న తరుణంలో ఆ పిల్లవాడి తల్లి చెప్పిన మాట ప్రతి ఒక్కరి కళ్ళు తెరిపించేలా ఉంది తెలుసా. నా బిడ్డ సంతోషం కంటే నాకు ఈ మార్కులు ముఖ్యం కాదు. వాడిని తిట్టి బాధ పెట్టి వాడు అందరికంటే తక్కువ అని ఫీల్ అయ్యేలా చేయటం నాకు ఇష్టం లేదు. ఇలాంటి మాటల వల్లే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను కోల్పోతున్నారు అని ఆ తల్లి చెప్పిన మాట అక్షరాల నిజం కదూ. నాకు తెలిసినంత వరకు మార్క్స్ అనేవి కేవలం కాగితం ముక్కలు తప్పితే మీ పిల్లల భవిష్యత్తును కానీ వాళ్ళ తెలివితేటలను కానీ డిసైడ్ చేయలేవు కదా. పిల్లలను ర్యాంక్స్ కోసం మనం ఎప్పుడు వాళ్ళని వేధించకుండా వాళ్ళ చిన్న చిన్న విజయాలను కూడా మనం ఇలాగే ప్రోత్సహిస్తే వాళ్ళలో ఇంకా ఆత్మవిశ్వాసం పెరిగి భవిష్యత్తులో ఏదైనా కూడా సాధిస్తారు. మరి ఈ మాటకి మీరేమంటారు? మీ పిల్లలని మీరు మార్క్స్ విషయంలో, వాళ్ళ మార్క్స్ విషయంలో మీరు ఎలా డీల్ చేస్తారు? ఒక్క 5 మార్క్స్ తక్కువ వస్తే వాళ్ళ మీద మీరు ఎంత ప్రెషర్ పెడతారు? ఒక్కసారి నాకు కమెంట్స్ రూపంలో చెప్పండి.